జై భీమ్. మనం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటపురం గ్రామంలోని దళితవాడలోని మాతమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఇది పేరుకే దళితవాడలు ఉంది, కానీ ఈ గుడి మొత్తము కంట్రోల్ అంతా ఈ గ్రామంలోని గౌళ్ళ చేతిలో ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది, గుడికి తాళం వేసి, ఎక్కడైనా గుడికి తాళం వేయరు. ఈ గుడికి ఎందుకు తాళం వేసారంటే ఇక్కడ దళితులు వచ్చి మాతమ్మను మొక్కుతే మైలవర్ధని చెప్పారు. మాతమ్మ అంటే దళితుల ఇంట్లో పుట్టిన మాతమ్మ. నిజంగా నువ్వు బోనాలు కానీ ఏం చేయాలన్నా మాతమ్మకు బోనాలు చేయాలంటే ముందు దళితులే ఆ బోనంను ఎక్కియాలి. కానీ ఇక్కడ వీళ్ళు దళితులు ఎక్కిస్తనే దాంతోటి ముందే ఇక్కడ గౌళ్ళు బోనం ఎక్కించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం సాంప్రదాయాల్ని మొత్తము వాళ్ళు ఉల్లంఘించి దళితులు బోనం వేస్తే అంటరానైతుంది ముట్టరానైతుంది అని చెప్పి ఇక్కడ ఇది చేసిరు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఈ దేశంలో నిన్నగాక మనం 78వ స్వాతంత్ర వేడుకలు జరుపుగా ఉన్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఒక 75-76 ఏళ్ళు దాటిపోతున్న సందర్భంలో ఉన్నాం. ఒక ఆధునిక యుగంలో మనం, ఇంకా ఆటవిక యుగంలో లేము. కానీ శివారు వెంకటపూర్ గ్రామాన్ని చూసినప్పుడు మనము ఆధునిక యుగంలో లేము, ఇంకా ఆటవిక యుగంలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ ఆధునిక యుగము ఆటవిక యుగం అంటే, ఆటవిక యుగంలో మనుషులందరినీ దూరం పెట్టిర్రు, మనుషులందరితో వెట్టి చాకరీ చేసిర్రు, మనుషులందరితోటి దోపిడీ చేసిండ్రు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనుషులందరూ సమానం అని చెప్పిండ్రు. దేవుని మొక్కచ్చు, బడికోవచ్చు, గుడికోవచ్చు, అన్ని కార్యక్రమాలలో కూడా దళితులు స్వేచ్ఛగా పాల్గొనొచ్చు అని చెప్పి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ వెంకటాపురం గ్రామంలో ఏమైంది? పెద్దలు ఇచ్చిన సమాచారం ప్రకారము ఇక్కడ ఎప్పుడో పురాతన గుడి, దుర్గామాత గుడి ఉండే. ఆ పురాతనమైన గుడిని, అది ఎప్పుడో పాడుపడ్డది గుడి. అయితే ఇటీవల కాలంలో ఈ ఊర్లో సీసీ రోడ్డు నిర్మాణం కానీ, చెరువులో మట్టి కొట్టించిన పరిస్థితి కానీ, అక్కడి నుంచి వచ్చిన డబ్బులతోటి ఈ ఊర్లో దుర్గామాత గుడిని కొత్తగా కట్టిండ్రు. ఈ కట్టిన తర్వాత ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ ఊర్లో 5 రకాల పండుగలు చేశారు. బొడ్రాయి పండుగ, మాతమ్మ పండుగ, దుర్గామాత పండుగ, ఈ బోనాల పండుగ, మైసమ్మ పండుగ, ఈ 5 రకాల పనులు చేసిరు. ఇక్కడ బొడ్రాయి పండుగ చేసినప్పుడు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఇక్కడ అన్నదానం చేసినప్పుడు దళితులు కూడా తమ ఇంటికి పిడికెడు బియ్యం ఇచ్చిండ్రు, పప్పు ఇచ్చిండ్రు, అది కూడా అన్నదానంలో కలిపిర్రు. అని అందరూ తిన్నారు. అప్పుడు వీళ్ళకు కుల వివక్ష గుర్తు రాలేదు. ఎప్పుడైతే బొడ్రాయి పండుగ ఉత్సవం అయిపోయిందో, బోనాలు చేసిన పరిస్థితి వచ్చిందో, పోతురు పోయాలి, దళితులు పోయాలి. తెలుగులు పోసుకోలేదు, వాళ్ళకంతా శక్తి లేదు, పోతురు పోయాలి. పోతురు పోసేదాకా ఏం పంచాయతీ పెట్టుకోలే. ఎందుకంటే పోతును పోయకపోతే ఊరికి అరిష్టమవుతుంది, ఊరు ఖరాబ్ అవుతుంది అనే పేరుతో పోతును దళితులే పోయాలి. కాబట్టి ఆ కోసిన తర్వాత ఇక మళ్ళీ ఒక పంచాయతీ మొదలు పెట్టిండ్రు. ఇక ఈ గుడికి దళితులు రావద్దు, మాదిగోళ్ళు రావద్దు, మాదిగోళ్ళు గుడికి వస్తే గుడి మెట్లెక్కద్దు, గుడికి రావద్దు అని చెప్పి ఒక కుల వివక్ష అంటరాంతరాన్ని పాటించిండ్రు. ఇక్కడ జరిగిన ఈ అవమానం మీద, ఈ అంటరాంతరం మీద స్థానిక మర్కుక్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చిండ్రు. వీళ్ళు 25వ తేదీ నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండ్రు. ఫిర్యాదు ఇచ్చినాక ఎస్ఐ గారు ఏం చేయాలి? చట్ట ప్రకారము ఆయన రాజీ చేయొద్దు, ఆయనకు విచారణ చేసే అధికారం లేదు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారము ఒక దళితుడు పోయి నా పట్ల కుల వివక్ష జరిగిందంటే, అంటరాంతరం పాటించాలంటే, నాకు గుళ్ళోకి రానిదంటే ఎస్ఐ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఏసీపీ గారికి పంపించాలి. ఏసీపీ గారు పంపిస్తే అప్పుడు ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పటికీ వారం రోజులు అవుతుంది, ఈ గ్రామానికి ఇప్పటివరకు ఏసీపీ రాలేదు. కేవలం సిఐ నిన్న వచ్చిండు, ఎస్ఐ నిన్న వచ్చిండు. నిన్న మొత్తం ఊరందరితో కూర్చొని మాట్లాడిండు. ఒక ఎస్ఐ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇక్కడ సిఐ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రెస్ గ్రూపులో ఇక్కడ ఎస్ఐ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము ఇవాళ వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శించడం, ఇక్కడ రాబోయే ఎలక్షన్ల మీద చర్చించడం, అదేవిధంగా గంజాయి మత్తు పదార్థాలు ఉండద్దు అని చెప్పి ఎస్ఐ చర్చించినట్టు ఇవాళ కొన్ని పత్రికలు వచ్చింది. కానీ దళితులుగా విలేకరులుగా ఉన్న ఒక మా యాదన్న నవ తెలంగాణ సీనియర్ జర్నలిస్టు దళితుడు కాబట్టి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని పసికి చూసిండు. ఈ మీటింగ్, ఈ గ్రామంలో సిఐఎస్ఐ జరిపిన మీటింగ్, అది కౌన్సిలింగ్ మీటింగ్ కాదు. కాబట్టి ఈ మీటింగే ఇది దళితేతలకు మధ్య వచ్చిన ఈ అంటరాంతరం గుడి సమస్యను పరిష్కరించేందుకు వచ్చింది. వచ్చిన వాళ్ళు ఎస్ఐ అది చెప్పకుండా ఎస్ఐ పత్రికలు కూడా తప్పుదారు పట్టించిండు. ఎస్ఐ పై కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. సెక్షన్ 4 ప్రకారం, ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం సెక్షన్ 4 ప్రకారం తనకు వచ్చిన ఫిర్యాదు మీద ఉన్నతాధికారులు చెప్పకుండా, పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా రాజీ చేసిండు. పోలీసులు రాజీ చేయడు కాదు, పోలీసు చట్టం ప్రకారము వివరించాలి, కేసు పెట్టాలి. కేసు పెడితే ఏసీపీ పెట్టాలి.
ఏసీబీకి ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈ గ్రామంలో మేము ఏం చేశాం, దళిత వాళ్ళున్న మాతమ్మ గుడికి వచ్చి, ఈ మాతమ్మ గుడి అంటే దళితులది మాది, ఈ గుడి దగ్గర కొబ్బరికాయ మేమందరం స్నానాలు చేసి వచ్చి ఇవాళ ఇక్కడ ఈ కొబ్బరికాయ కొట్టి ఈ అమ్మవారిని దర్శించుకున్నాం. మేము మాకు మంచి జరగాలని చెప్పి ఈ అమ్మవారిని కోరినాం. మేము గుడికి కొబ్బరికాయ కొట్టడం కానీ గుళ్ళోకి రావడం కానీ ఇది దళితుల ఆత్మగౌరవం పోరాటం అని చెప్పి ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ఇది మా ఆత్మగౌరవం మీద దెబ్బతీశారు, మేము మనుషులని ఒక గౌరవాన్ని దెబ్బతీశారు, మమ్మల్ని ఇంకా అంటుముట్టన పెట్టారు. అందుకే ఇవాళ మేము చేస్తున్నాం. రేపో మాపో ఇదే ఊళ్ళో కొత్తగా కట్టిన దుర్గామాత దగ్గర బోరాలు తీసుకొని మా లచ్చన్న చెప్తున్నాడు, పెద్ద మనిషి, ఊరు పెద్ద మనిషి, శుక్రవారం మంచి రోజట, దుర్గమ్మకు నచ్చిన రోజట, ఆ రోజు మంచిగా స్నానం చేసి ఓ 5-6 బోనాలు తీసుకొని పోయి బోనాలతో పాటు మేము ఆత్మగౌరవాన్ని చాటుతాం. మీరు అడ్డుకుంటారో లేదో చూసుకోమని చెప్తా ఉన్నాం. ఇంకో ఫైనల్గా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఇక్కడ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం. ఒకవేళ ఇటువంటి కుల వివక్ష జరిగినప్పుడు కానీ, ఇటువంటి అంటరాంతరం పాటించినప్పుడు కానీ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారము ఒక ఎస్ఐనో ఒక సిఐనో పంపి చేతులు దులుపుకోవద్దు. చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇక్కడ జిల్లా కలెక్టరు, జిల్లా పోలీస్ కమిషనరు గ్రామాన్ని సందర్శించాలని చెప్పి చట్టం చెప్తుంది. మేము చెప్పడం కాదు, ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 చట్టం చెప్తుంది. కాబట్టి వెంటనే ఈ గ్రామాన్ని జిల్లా ఉన్నతాధికారులు సందర్శించి ఈ గ్రామంలో దళితులతో మాట్లాడి, ఈ గ్రామంలో మిగతా కులస్తులతో మాట్లాడి ఇది మేము శాంతి భద్రత సమస్య అనమిది, ఇది కుల వివక్ష సమస్య, అంటరానితనం సమస్య, వీళ్ళందరూ కలిసిపోయే విధంగా మీరు ఈ ఊరిలో ఏం చేస్తారు? మీరు అన్నదానం పెట్టిస్తారా? మా దళితులతోటి గుడి మెట్లెక్కిస్తారా? మీరు ఎక్కించకపోతే ఈ జిల్లా ఇక్కడి ప్రజ్ఞాపూర్ ఏసీపీ గారికి చెప్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, జిల్లా పోలీస్ కమిషనర్ గారు చెప్తున్నాం. మీరు గ్రామాన్ని సందర్శించి దుర్గామాత గుడికి మెట్లు మా దళితులు